హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఆఖరులోగా రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి 5 కీలకమైన శుభవార్తలను ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశంగా అయితే ఉంది. మరి ఆ 5 కీలకమైన శుభవార్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది డీఏ, డీఆర్ ఎరియర్ పేమెంట్స్. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించి డీఏ మరియు డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెల ఆఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించేలా నిర్ణయం తీసుకోబోతోంది. సో, డీఏ ఎరియర్ టేబుల్ అయితే ఈడ స్క్రీన్ పైన చూడొచ్చు. జూలై 2018 నుంచి జూలై 2018 డీఏకి గాను 30 నెలలు, అలాగే జనవరి 2019కి గాను ఈ విధంగా 31 నెలలు స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం 212 నెలలకు సంబంధించి జూలై 2023 వరకు గల డీఏ బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో జనవరి, జూలై 2020కి సంబంధించి, జనవరి 2021కి సంబంధించి ఈ 3 ఈ యొక్క డీఏలనైతే ప్రభుత్వము ఫ్రీజ్ చేసింది కరోనా సాకుతో. సో, ఆ ఏరియర్స్ అయితే మనకు ఎప్పుడొస్తాయనేది తెలియదు. ఇకపోతే డీఏ, డీఆర్ బకాయిలు మరియు చెల్లింపుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది. బేసిక్ పే ఆధారంగా డీఏ బకాయిలు. సో, టోటల్ 212 నెలలకు సంబంధించి డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్ ఎంత బేసిక్ వారికి ఎంత రావాల్సి ఉందనేది టేబుల్‌లో చూడొచ్చు. 20,000 బేసిక్ పే ఉన్నవారికి 1,50,000 వరకు రావాల్సి ఉంది. అలాగే 30,000 బేసిక్ పే ఉన్నవారికి 2,31,000, 40,000 బేసిక్ పే వారికి 3,08,000, 50,000 బేసిక్ పే వారికి 3,85,000, 60,000 బేసిక్ పే వారికి 4,63,000, 70,000 బేసిక్ పే వారికి 5,40,000, 80,000 బేసిక్ పే వారికి 6,17,000, అలాగే రూ. 1,00,000 బేసిక్ పే వారికి 7,71,000 ఈ విధంగా అయితే డీఏ, డీఆర్ టోటల్ అరియర్ అమౌంట్ ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్‌కి రావాల్సి ఉందన్నమాట. సో, బేసిక్ పే పెరిగే కొద్దీ ఈ యొక్క డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్ అయితే గరిష్టంగా 14,00,000కు చేరుకుంది. డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపు విధానం. ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించడం కాకుండా తక్కువ మొత్తాల్లో విడతల వారీగా చెల్లించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్‌ను ప్రకటించనుంది. 2024 మరియు 25 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన ఈ 3 డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా పెండింగ్‌లో ఉన్న డీఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల్లోగా పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మొత్తం డీఏ మరియు డీఆర్ రూపంలో 25,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రెండవ శుభవార్త పీఆర్సీ అప్డేట్స్. సో, ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి పీఆర్సీని ఈ నెలాఖరులోగా అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించనున్నారు. ఇచ్చిన హామీల మేరకు నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభించారు. ఈ మేరకు చంద్రబాబు గారైతే భేటీ కానున్నారు. 12వ పీఆర్సీ ఇంప్లిమెంట్ అయితే కొత్త బేసిక్ పే అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా ప్రస్తుత కొత్త బేసిక్ పే ఆధారంగా అయితే ఇస్తారు. డీఏ, టీఏ రేట్లు పెరుగుతాయి. ఈ విధంగా 12వ పీఆర్సీ ఇంప్లిమెంట్ అయితే
ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది అనైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక మూడోది ఐఆర్. ఇక్కడ చూడొచ్చు మేనిఫెస్టోలో ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని అయితే మేనిఫెస్టోలో ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగ పెన్షనర్స్ 30% తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలి అని అయితే కోరుతున్నారు. సో, 30% ఐఆర్ ఇచ్చినట్లయితే వారి బేసిక్ పే మీద 30% అయితే అదనంగా రావటం జరుగుతుంది. ఎవరికి ఎంత వస్తుందనేది స్క్రీన్ పైన చూడొచ్చు. సో, ఈ విధంగా అయితే బేసిక్ పే పెరిగే కొద్దీ అందులో 30% వరకు ఐఆర్ రూపంలో అయితే రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఈ ఐఆర్ అనేది మనకు పర్మనెంట్ కాదు. ఇది పీఆర్‌సీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఐఆర్ అయితే ఉండదు. ఇకపోతే పెండింగ్ బిల్లుల స్టేటస్. సో, కూటమి ప్రభుత్వం ఈ యొక్క పెండింగ్ బిల్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి అయితే ఉంది. ఇకపోతే 11 పీఆర్‌సీ ద్వారా రివర్స్ పీఆర్‌సీ లో కోల్పోయినటువంటి అదనపు పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఈహెచ్ఎస్ కార్డులు కూడా సకాలంలో పనిచేసేలాగా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ కూడా ప్రతి ఉద్యోగ పెన్షనర్‌కు అందేలాగా చర్యలు తీసుకోవాలి. మహిళా చైల్డ్ కేర్ లీవ్స్‌ని కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆహ్, లీవ్స్ అయితే 2 సంవత్సరాలకు పెంచాలి. ఇక ఐదోది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలండి. సో, గత ప్రభుత్వం ఒక 2-3 వేల మందిని మాత్రమే ఆరోగ్య శాఖ మరియు కొన్ని ఇతర శాఖలలో వారిని మాత్రమే రెగ్యులరైజ్ చేసింది. ఇంకా కొన్ని వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులైతే అర్హత ఉండి ఎదురు చూస్తున్నారనమాట. వారిని కూడా రెగ్యులరైజేషన్ ప్రక్రియ అనేది వారికి కూడా అందించాలని అయితే కోరుతున్నారు. ఇకపోతే 11వ పీఆర్‌సీలో బకాయిలు, ఏపీజీఎల్ఐ, లీవ్ ఎన్‌కాష్‌మెంటు, ముఖ్యంగా సరెండర్ లీవ్సు, టీఏలు ఇవన్నీ కూడా సకాలంలో మంజూరు చేయాలి అని ఉద్యోగులు, పెన్షనర్స్ అయితే కోరుకుంటున్నారు. సో, ప్రభుత్వము ఈ నెలాఖరు లోపల ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఈ 5 శుభవార్తలలో ఖచ్చితంగా వీటికి సంబంధించి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారనమాట. సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం కాలం పూర్తయిన నేపథ్యంలో వీటికి సంబంధించి ఇక కార్యాచరణ అయితే మొదలుపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో, త్వరలోనే మనకు ఈ 5 శుభవార్తలు అందుతాయనైతే అర్థమవుతోంది. సో, మొత్తానికి డీఏ, ఐఆర్, పీఆర్‌సీకి సంబంధించి ఒక సానుకూల నిర్ణయం అయితే త్వరలోనే వెలువడుతుందనేది తెలుస్తున్న వాస్తవము. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.